నమస్తే అండి అందరికీ. ఇంతకు ముందు వీడియోలో మనం ఏం ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నామంటే పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి? పెప్టిక్ అల్సర్ అగ్గ్రవేటివ్ ఫ్యాక్టర్స్, దాని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, ఇంకా ఇది మనం బాడీ ఇంబాలన్స్ గురించి, ఆహ్, ఇంకో కాజేటివ్ ఆర్గానిజం హెచ్ పైలోరీ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము ఏం తెలుసుకుంటున్నామంటే డ్రగ్స్ యూజ్డ్ ఇన్ పెప్టిక్ అల్సర్. అసలకి ఈ పెప్టిక్ అల్సర్ వచ్చిన తర్వాత ఏ డ్రగ్స్ యూజ్ చేస్తారు? ఆ డ్రగ్స్ ఎలా క్లాసిఫికేషన్ జరిగింది? అది మెకానిజం అంటే అది ఎలా మన బాడీలో వర్క్ చేస్తది? ఆ డ్రగ్స్ యొక్క యూజెస్, ఆ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్‌గా మనం క్లాసిఫికేషన్‌లోకెళ్తే పెప్టిక్ అల్సర్ యొక్క డ్రగ్స్ ఎలా క్లాసిఫై అయ్యాయంటే యాంటాసిడ్స్. అంటే మన స్టమక్‌లో రిలీజ్ అయ్యే హెచ్‌సిఎల్‌కి యాంటీ అంటే అగైనిస్ట్ అనమాట. మన స్టమక్‌లో రిలీజ్ అయ్యే యాసిడ్‌కి అగైనిస్ట్‌గా వర్క్ చేసేటివే యాంటాసిడ్స్. హెచ్2 రెసెప్టార్ బ్లాకర్స్. మనం చెప్పుకున్నాం కదండీ! ఇక్కడ మనకి హెచ్2 రెసెప్టార్స్ ఉంటాయి. ఈ హెచ్2 రెసెప్టార్స్‌ని బ్లాక్ చేసే డ్రగ్స్‌ని హెచ్2 రెసెప్టార్ బ్లాకర్స్ అంటామనమాట. నెక్స్ట్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. మనకు పెరైటల్ సెల్స్ మీదున్న ఈ ప్రోటాన్ పంప్‌ని ఇవేం చేస్తాయంటే ఈ డ్రగ్స్ ఇన్హిబిట్ చేస్తాయి. అంటే ఆపేస్తాయన్నమాట. యాంటీకొలినర్జిక్స్ అంటే ఈ ఈ మస్కరానిక్ రిసెప్టార్ పెరైటల్ సెల్ మీదున్న ఈ రెసెప్టార్‌ని బ్లాక్ చేస్తాయన్నమాట. అల్సర్ ప్రొటెక్టివ్స్. ఈ అల్సర్ ప్రొటెక్టివ్స్ అనేటివేంటంటే ఆల్రెడీ మన స్టమక్‌లో ఫార్మ్ అయ్యుండే అల్సర్ అంటే పుండు మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి ఇంకొంచెం డ్యామేజ్ కాకుండా కాపాడేటివే అల్సర్ ప్రొటెక్టివ్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రోస్టాగ్లా ప్రోస్టాగ్లాండిన్ అనాలాగ్స్. ఈ ప్రోస్టాగ్లాండిన్ అనాలాగ్స్ తెలుసు కదండీ! ఇక్కడ ప్రోస్టాగ్లాండిన్స్ రిసెప్టార్స్ ఉంటాయి. వీటి మీద యాక్టివేట్ చేస్తాయి. నిన్న చెప్పుకున్నాం మెయిన్‌గా 3 జాబ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ జాబ్ ఏంటి? ప్రోస్టాగ్లాండిన్స్‌ది మ్యూకస్ బైకార్బోనేట్‌ని సెక్రీట్ చేయడము. ఇంకోటొచ్చి ఈ సెక్రీషన్స్ అన్నీ ఆఫ్ చేయడం అని మనం చెప్పుకున్నాం కదా! ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయి? హెచ్‌సిఎల్ అన్నీ హెచ్‌సిఎల్ రిలీజ్‌ని, సెక్రీషన్స్‌ని ఆఫ్ చేస్తాయన్నమాట. అందుకని మన డ్రగ్స్‌లో ప్రోస్టాగ్లాండిన్స్ అనాలాగ్స్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్ లానే సేమ్ ప్రోస్టాగ్లాండిన్స్ ఎలాగైతే వర్క్ చేస్తాయో సేమ్ అదే విధంగా వర్క్ చేసే డ్రగ్స్ అన్నమాట. మనం ఇంతకు ముందు క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇంకో మెయిన్ ఎక్స్‌టర్నల్ కాజ్ ఏందంటే హెలికోబాక్టర్ పైలోరీ అనేది. అంటే ఇప్పుడు ఒకవేళ మన స్టమక్ లేయర్‌లో ఆహ్, హెలికోబాక్టర్ పైలోరీ ఉంటే దానికి అపోజిట్‌గా వాడే డ్రగ్స్. టోటల్‌గా మన క్లాసిఫికేషన్‌లో ఉండేది 7 అండి. ఒకటొచ్చి యాంటాసిడ్స్, హెచ్2 రెసెప్టార్ బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, యాంటీకొలినర్జిక్స్, అల్సర్ ప్రొటెక్టివ్స్, ప్రోస్టాగ్లాండిన్ అనాలాగ్స్ లైక్ ప్రోస్టాల్. నెక్స్ట్ యాంటీ హెలికోబాక్టర్ పైలోరీ థెరపీ. ఫస్ట్ మనము యాంటాసిడ్స్ దీంట్లోనే ఉంది. అంటే మన స్టమక్‌లో రిలీజ్ అయ్యే యాసిడ్‌కి అగైనిస్ట్‌గా వర్క్ చేసేటివే యాంటాసిడ్స్. ఈ యాంటాసిడ్స్ అనేటివి చాలా ఓల్డెస్ట్ అంటే ఎప్పటినుంచో వాడకంలో ఉండేటివి మరియు సింపుల్ డ్రగ్స్ అన్నమాట. ఇవి బేసిక్ సబ్స్టెన్స్ దీని బేసిక్ రూల్ ఏందంటే మన స్టమక్‌లో ఉన్న గ్యాస్ట్రిక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట. న్యూట్రలైజ్ చేసి మన గ్యాస్ట్రిక్ ఇప్పుడు హెచ్‌సిఎల్ అనేది యాసిడ్. మన పీహెచ్ స్కేల్ తీసుకుంటే ఎంతుండొచ్చు? 3 1-3లో 1-3 స్కేల్ ఉండొచ్చు. ఈ యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే మన స్టమక్ గ్యాస్ట్రిక్ పీహెచ్‌ని పెంచుతాయి. అంటే మన గ్యాస్ట్రిక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేసి మన గ్యాస్ట్రిక్ పీహెచ్‌ని పెంచుతాయన్నమాట ఈ యాంటాసిడ్స్. ఇవి ఏం చేస్తాయి? పెప్సిన్ యాక్టివిటీని తగ్గిస్తాయి. పెప్సిన్ యాక్టివిటీ తగ్గుతది. ఎందుకు? పెప్సిన్ అనేది ఎసిడిక్ పీహెచ్‌లో బాగా పనిచేస్తదనమాట. ఎప్పుడైతే మన ఈ గ్యాస్ట్రిక్ పీహెచ్ పెరిగిపోయిందో అప్పుడు పెప్సిన్ యాక్టివేషన్ తగ్గిపోద్దనమాట. యాంటాసిడ్స్ ఏం చేస్తాయి? పెప్సిన్ యాక్టివిటీని తగ్గిస్తాయి. ఎందుకు? మన ఎసిడిక్ పీహెచ్ అనేది పెరిగింది కాబట్టి. యాంటాసిడ్స్‌లో 2 టైప్స్ అన్నమాట. నాన్ సిస్టమిక్ అంటే నాట్ అబ్జార్బ్డ్. సిస్టమిక్ అబ్జార్బ్డ్ ఇంటూ ద బ్లడ్. నాన్ సిస్టమిక్ అంటే అర్థం ఏందంటే ఈ యాంటాసిడ్స్ స్టమక్‌లోనే ఉంటాయి. అంటే ఇంకా మన సిస్టమిక్ సర్క్యులేషన్‌లోకి గాని ఏమి అబ్జార్బ్ అవ్వవు. మిగతా దేన్ని ఎఫెక్ట్ చేయవు. ఈ సిస్టమిక్ ఏంటంటే
మన బాడీలోకి అబ్జార్బ్ అయిపోతాయన్నమాట. అబ్జార్బ్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్‌లోకి ఎళ్ళిపోతాయన్నమాట. నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇదేంటి చూడండిక్కడ. ఓన్లీ స్టమక్‌లోనే ఉంటాయి. యాక్షన్ స్టమక్ వరకే యాక్ట్ చేస్తాయన్నమాట. నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్ అంటే మన బ్లడ్ సర్క్యులేషన్‌లోకి అబ్జార్బ్ అవ్వవు. మన స్టమక్‌లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటి? అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ట్రైసిలికేట్, కాల్షియం కార్బోనేట్. ఇవి ఎగ్జాంపుల్స్. మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఒక యాంటాసిడ్. ఇది మనం తీసుకున్న తర్వాత దీని యాక్షన్ స్లోగా జరుగుతది. ఇదేం చేస్తదంటే ఆల్రెడీ ఉన్న అల్సర్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫార్మ్ అవుతదనమాట. ఇది అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏం చేస్తదంటే, మన బాడీలో ఉన్న ఫాస్ఫేట్‌తో ఫార్మ్ అయ్యి, తర్వాత ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫార్మ్ అవుతుందనమాట. దీని మెయిన్ యూజ్ ఏంటి? ప్రొటెక్టివ్ కోటింగ్ లేయర్‌గా ఫార్మ్ అవ్వడం. ఇప్పుడు ఒకవేళ అల్యూమినియం హైడ్రాక్సైడ్ గాని మనం ఎక్కువగా తీసుకుంటుంటే, వాళ్ళకి కాన్‌స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ప్రొలాంగ్‌గా యూజ్ చేయడం వల్ల బ్లడ్‌లో లో ఫాస్ఫేట్ లెవెల్స్ ఫార్మ్ అవుతాయి. ఎందుకు లో ఫాస్ఫేట్ లెవెల్స్ ఫార్మ్ అవుతాయంటే, ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది మన బ్లడ్‌లో ఉన్న ఫాస్ఫేట్‌ని అబ్జర్వ్ చేసుకొని దాంతో బాండ్స్ ఫార్మ్ చేసుకుంటది. అందుకని చెప్పి మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన బ్లడ్‌లో ఉన్న ఫాస్ఫేట్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి. అల్యూమినియం హైడ్రాక్సైడ్ స్లోగా యాక్ట్ చేస్తది. అల్సర్ మీద ప్రొటెక్టివ్ కోటింగ్ ఏర్పడతది. కా ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల కాన్‌స్టిపేషను, మన బ్లడ్‌లో ఉన్న ఫాస్ఫేట్ లెవెల్స్ తగ్గిపోతాయన్నమాట. ఇది అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు మనం మెగ్నీషియం సాల్ట్స్, ఇక్కడ మెగ్నీషియం సాల్ట్స్ అంటే బోత్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ట్రైసిలికేట్. ఈ మెగ్నీషియం సాల్ట్స్ మనం తీసుకోంగానే క్విక్‌గా యాక్ట్ చేస్తాయన్నమాట. తీసుకున్న వెంటనే ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయి. మనం తీసుకున్న క్వాంటిటీ లాంగ్ టైమ్ అంటే ఎక్కువ సేపు త్వరగా పనిచేస్తది. ఎక్కువ సేపు ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ ఈ ఇవి దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మైల్డ్ డయేరియా అంటే లూజ్ స్టూల్స్ అంటే మైల్డ్ డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటదన్నమాట. ప్రొలాంగ్‌గా యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే ఎక్కువ మెగ్నీషియం మన బాడీలో ఉండిపోద్ది. అదేం చేస్తది హైపర్ మెగ్నీషిమియా అంటే ఈమియా అంటే బ్లడ్. హైపర్ అంటే ఎక్కువగా. మన బ్లడ్‌లో ఎక్కువ మెగ్నీషియం లెవెల్స్ ఉండిపోతాయన్నమాట. ఏదైనా మన బాడీలో తక్కువున్న ప్రాబ్లమే, ఎక్కువున్న ప్రాబ్లమే అన్నమాట. ఇది మెగ్నీషియం సాల్ట్స్. ఇప్పుడు కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఫాస్ట్‌గా, ఫాస్ట్‌గా యాక్ట్ చేస్తది. ఎక్కువ సేపు ఉంటది. కానీ కాల్షియం కార్బోనేట్‌లో ప్రాబ్లమ్ ఏందంటే CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల అది తీసుకున్న వాళ్ళకి బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా, బ్లెంచింగ్ అంటే ఎక్కువ తేపులు రావడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇంకా ఎక్కువగా తీసుకుంటే కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం రావడం, హైపర్ కాల్షియమియా బాడీలో ఎక్కువ కాల్షియం ఉండిపోవడం జరుగుతదనమాట. ఇవి నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్. ఇప్పుడు ప్రతి అల్యూమినియం హైడ్రాక్సైడ్‌కి పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. మెగ్నీషియం సాల్ట్స్‌కి పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. కాల్షియం కార్బోనేట్‌కి పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో నెగెటివ్స్ ఉన్నాయి కాబట్టి మనము వీటిని ఎలా తీసుకుంటాం అంటే కాంబినేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఎలా తీసుకుంటాము అంటే మనకొచ్చే ఈ డ్రగ్స్‌లో గూడా కాంబినేషన్స్‌గానే ఇస్తారు. ఎందుకు? సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికన్నమాట. ఈ మెగ్నీషియము అండ్ అల్యూమినియం సాల్ట్స్ కంబైన్ చేసి తీసుకోవడం వల్ల ఇప్పుడు మెగ్నీషియం ఏంటి క్విక్‌గా యాక్ట్ అవుతది. ఎక్కువ సేపు ఎఫెక్ట్ ఉంటది. ఆ! ఈ మెగ్నీషియం సాల్ట్ ఏమో డయేరియా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అల్యూమినియం ఏమో కాన్‌స్టిపేషన్. ఇక్కడ ఈ 2 ఏంటి అపోజిట్ కాబట్టి న్యూట్రల్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తగ్గిపోతాయన్నమాట. అంటే మనం మెడికల్ షాప్స్‌లో బాగా మనకు తెలిసిందేంటి జెలుసిల్, డైజిన్, అల్సిజిల్, గ్యాస్ట్రోమాక్స్ అని ఈ కమర్షియల్ బ్రాండ్స్‌తో వాటితో ఈ డ్రగ్స్‌ని అమ్ముతూ ఉంటారు. ఓకే. ఈ నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్ ఎలా ఇవ్వాలి? ఇవి ఎలా దొరుకుతాయంటే ఈ యాంటాసిడ్స్ అనేటివి చూవబుల్ అంటే ఇవి టాబ్లెట్స్ రూపంలో మనం నవిలి మింగొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి జెల్సిల్ టానిక్ ఉంటది పింక్ కలర్‌లో. అలాగా జెల్స్ రూపంలో గూడా వస్తాయన్నమాట. ఈ జెల్స్ అండ్ టాబ్లెట్స్ కంటే ఈ జెల్సే చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తాయన్నమాట. ఇవెలా తీసుకోవాలంటే ఒక డోస్ ఆఫ్టర్ ఫుడ్ మనం ఫుడ్ తిన్న తర్వాత అంటే 2 అవర్స్ తర్వాత మనం ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే
మన మన స్టమక్‌లో ఉన్న యాసిడ్‌ని ఈ యాంటాసిడ్స్ న్యూట్రలైజ్ చేస్తాయి. ఒకవేళ ఎంప్టీ స్టమక్‌తో తీసుకున్నట్టయితే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదనమాట. ఇవి నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్. ఇప్పుడు మన సిస్టమిక్ యాంటాసిడ్‌లో తీసుకుంటే మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చి సోడియం బైకార్బోనేట్. ఈ సోడియం బైకార్బోనేట్ చూడండి ఇక్కడ సోడియం NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్. మన స్టమక్‌లో ఉన్న హెచ్‌సిఎల్‌తో రియాక్షన్ జరుగుతదనమాట. అయ్యి NaCl అంటే ఇదొక బేస్, ఇదొక యాసిడ్. ఈ 2 ఎప్పుడైతే రియాక్షన్ అయితదో ఒక సాల్ట్ ప్రొడ్యూస్ అయింది. NaCl అనేది సాల్ట్ ప్లస్ H2O ప్లస్ CO2 ఇలా రియాక్షన్ జరిపి మన స్టమక్‌లో ఉన్న హెచ్‌సిఎల్‌ని న్యూట్రలైజ్ చేస్తది. ఇక్కడ మీరు చూసినట్టయితే CO2 రిలీజ్ అయింది. ఈ CO2 రిలీజ్ అవ్వడం వల్ల బ్లెంచింగ్ అంటే తేపులు రావడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం అనేది అనిపిస్తదనమాట. ఈ సోడియం బైకార్బోనేట్ గూడా ఫాస్ట్‌గా దాని ఎఫెక్ట్ చూపిస్తది. కానీ కొంత సేపే ఉంటదనమాట. ఈ సోడియం బైకార్బోనేట్ మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఇది సిస్టమిక్ యాంటాసిడ్. ఇదేమవుతది మనము తీసుకుంటాం గదా! తీసుకొని స్టమక్‌లోకెళ్ళి స్టమక్ నుంచి అబ్జార్బ్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్‌లోకి రావడం వల్ల సిస్టమిక్ ఆల్కలోసిస్ అంటే మన బ్లడ్ పీహెచ్ ఎంతుంటది? 7.4-7.5 అంటే న్యూట్రల్‌లో ఉంటది. సిస్టమిక్ ఆల్కలోసిస్ అంటే ఏంటి? మోర్ థాన్ 7 అంటే 11, 12, 10 ఆల్కలోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఆల్కలోసిస్ వస్తే ఏంటి? మన మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయిపోద్దనమాట. ఇది దీనొక మెయిన్ డిసడ్వాంటేజెస్. అందుకే ఎక్కువగా సిస్టమిక్ యాంటాసిడ్స్ కంటే నాన్ సిస్టమిక్ యాంటాసిడ్సే ప్రిఫర్ చేస్తా ఉంటామనమాట. ఇది ఇలా ఇదొక డిసడ్వాంటేజ్ అయితే రీబౌండ్ హైపర్ ఎసిడిటీ. ఇది షార్ట్ లివ్డ్ అంటే ఇది ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇది షార్ట్ లివ్డ్ కాబట్టి ఇంకా ఎక్కువ హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇది వస్తది ఎఫెక్టివ్‌గా చూపిస్తది. తర్వాత ఇంక దాని ఎఫెక్ట్ వెంటనే తగ్గిపోవడం వల్ల మన స్టమక్ ఓకే. ఫుడ్ డైజెషన్‌కి సక్రమంగా హెచ్‌సిఎల్ సరిపోలేదని ఇంకా యాసిడ్ రిలీజ్ చేస్తదనమాట. అలా ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉందనమాట. ఈ ఈ సోడియం బైకార్బోనేట్ ఈ సోడియం ఎక్కువ బాడీలో లోడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కార్డియాక్ పేషెంట్స్‌కి చాలా డేంజరస్ అన్నమాట. అందుకే మనం సోడియం బైకార్బోనేట్ అనేది లాంగ్ టర్మ్ యూజ్ చేయకూడదు. అంటే ఎక్కువ రోజులు చేయకూడదు. ఇప్పుడు మనం ఓవరాల్‌గా సిస్టమిక్, నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్ డిసడ్వాంటేజెస్ చూసాం గదా! ఇప్పుడు టోటల్‌గా యాంటాసిడ్స్ యొక్క యూజెస్ చూద్దాం. యాంటాసిడ్స్ అనేది గ్యాస్ట్రైటిస్. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ద స్టమక్. అంటే స్టమక్ ఎప్పుడైనా ప్రాబ్లమ్ అయినప్పుడు, గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు, పెప్టిక్ అల్సర్ ఉన్నప్పుడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి షార్ట్ టర్మ్ మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ ఆల్కనైజింగ్ యూరిన్ ఇన్ పాయిజన్ ఎప్పుడైనా కొంతమంది పురుగుల మందు అవన్నీ తాగేసినప్పుడు గూడా మనకి యాంటాసిడ్స్ అనేది ఇస్తుంటారనమాట. మెటబాలిక్ ఎసిడోసిస్ అంటే ఏంటంటే పీహెచ్ అనేది తక్కువ పడిపోవడం. ఇప్పుడు మనం బ్లడ్ పీహెచ్ మన బాడీ పీహెచ్ ఎంతుంటది? న్యూట్రల్‌లో ఉంటది. 7.34 అలా ఉంటది. మెటబాలిక్ అసిడోసిస్ జబ్బున్న వాళ్ళకేందంటే పీహెచ్ తగ్గిపోద్ది. 5, 3 అలా వచ్చేస్తది. ఈ మెటబాలిక్ యాసిడోసిస్ ఉన్న వాళ్ళకి గాని, ఈ యాంటాసిడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ పీహెచ్ నార్మల్‌కొస్తదనమాట. కొన్నిసార్లు ఈ సోడియం బైకార్బోనేట్ కదా! అంటే దాంట్లో సోడియం సాల్ట్ ఉంటది. సాల్ట్ ఏం చేస్తది మన మౌత్ వాష్‌కి ఉపయోగిస్తారు. యాంటీ ప్యూరైటిక్ అంటే ఇప్పుడు ఇచ్చింగ్ అలాంటివేమైనా ఉన్నప్పుడు గూడా ఈ యాంటాసిడ్స్ హెల్ప్ అవుతాయన్నమాట. చెవులో ఇయర్ వాక్స్ ఉన్నప్పుడు గూడా యూజ్ అవుతాయన్నమాట. ఒకసారి మళ్ళీ మనం రివైండ్ చేసుకుందాం. మన క్లాసిఫికేషన్‌లో ఫస్ట్ ఏంటి? యాంటాసిడ్స్. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి? గ్యాస్ట్రిక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేయడం. గ్యాస్ట్రిక్ పీహెచ్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఇవి 2 టైప్స్. నాన్ సిస్టమిక్, సిస్టమిక్. నాన్ సిస్టమిక్ అంటే బ్లడ్ సర్క్యులేషన్‌కి అబ్జార్బ్ అవ్వవు. సిస్టమిక్ అంటే బ్లడ్ సర్క్యులేషన్‌లోకి అబ్జార్బ్ అవుతాయన్నమాట. ఈ నాన్ సిస్టమిక్ లోకల్ స్టమక్ వరకే యాక్ట్ చేస్తాయి. దీంట్లో టైప్స్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం, కాల్షియం సాల్ట్స్. మనం తెలుసుకున్నాం అల్యూమినియం హైడ్రాక్స్ స్లోగా యాక్ట్ చేస్తది. అల్సర్ మీద ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫార్మ్ అవుతది. దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కాన్‌స్టిపేషన్, లో ఫాస్ఫేట్ లెవెల్స్ ఫార్మ్ అవుతాయి. మెగ్నీషియం క్విక్‌గా లాంగ్ టర్మ్ ఉంటది. మైల్డ్ డయేరియాను బ్లడ్‌లో మెగ్నీషియం లెవెల్స్‌ని పెంచేస్తుంది. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతది. లాంగ్ టర్మ్ ఉంటది. కానీ CO2 రిలీజ్ చేయడం వల్ల మనకి బ్లోటింగ్, కడుపు ఉబ్బరంగా, తేపులు రావడం మరియు కాన్‌స్టిపేషన్ మలబద్ధకము, మన బ్లడ్ లెవెల్‌లో కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని మనము ఆహ్, తగ్గించడానికి కాంబినేషన్స్‌గా ఇస్తాము. మెగ్నీషియం, అల్యూమినియం సాల్ట్స్‌ని
ఇంకా కలిపి ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తగ్గుతాయి. నెక్స్ట్ కమర్షియల్‌గా మన మార్కెట్‌లో దొరికే జెలుసిల్, డైజిన్, అల్సిజెల్, మ్యాక్స్ అనే బ్రాండ్ రూపంలో అమ్ముతా ఉంటారు. ఇదెలా ఇవ్వాలంటే చూవబుల్ టాబ్లెట్స్ ఉంటాయి. ఫుడ్ తిన్న తర్వాత ఇవ్వడం వల్ల ఎఫెక్టివ్‌నెస్ ఉంటది. ఎంప్టీ స్టమక్‌తో ఇవ్వడం కంటే. ఏవి నాన్ సిస్టమిక్ యాంటాసిడ్స్. సిస్టమిక్ యాంటాసిడ్స్ వచ్చి సోడియం బైకార్బోనేట్ మెయిన్‌గా యూజ్ చేస్తాము. ఇది హెచ్‌సిఎల్‌తో ఫార్మ్ అయ్యి న్యూట్రలైజ్ చేసి CO2ని రిలీజ్ చేయడం వల్ల కొంచెం తేపులు రావడం ఉంటది. ఇది షార్ట్ లివ్డ్ కాబట్టి హైపర్ హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే సిస్టమిక్ ఆల్కలోసిస్ అండ్ గెట్ అబ్జర్వ్ అవ్వడం వల్ల సిస్టమిక్ ఆల్కలోసిస్ వచ్చే ఛాన్స్ ఇది మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చి సిస్టమిక్ ఆల్కలోసిస్, హైపర్ అసిడిటీ ముఖ్యంగా కార్డియాక్ పేషెంట్స్‌కి ఇవ్వడం వల్ల సోడియం లోడ్ అయిపోయి డేంజర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీటి యూజెస్ వచ్చి గ్యాస్ట్రైటిస్, పెప్టిక్ అల్సర్‌లో యూజ్ చేస్తాము. పాయిజన్ కేసెస్‌కి ఆల్కనైజింగ్ యూరిన్ ట్రీట్ చేయడానికి ఇస్తాము. మెటబాలిక్ అసిడోసిస్ ఉన్నప్పుడు ఇస్తాము. మౌత్ వాష్, యాంటీప్యూరెటిక్, ఇయర్ వాక్స్ రిమూవల్‌కి యూజ్ చేస్తాము. ఇది మన ఫస్ట్ క్లాసిఫికేషన్ యాంటాసిడ్స్. మన సెకండ్ క్లాసిఫికేషన్‌కొస్తే H2 రిసెప్టార్స్ బ్లాకర్స్. మనము ఇంతకుముందు ఇదిగోండి ఈ డయాగ్రామ్‌లో H2 అని చెప్పుకున్నాం గదా! పెరైటల్ సెల్స్ మీద H2 రిసెప్టార్స్ ఉంటాయి. హిస్టమిన్ రిసెప్టార్స్. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఈ H2 రిసెప్టార్స్‌ని బ్లాక్ చేస్తాయన్నమాట. H2 రిసెప్టార్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సిమాటిడిన్, రాంటిడిన్, ఫెమోటిడిన్, రాక్సాటిడిన్, నిజాటిడిన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ H2 రిసెప్టార్ బ్లాకర్స్ అన్నమాట. దీని మెయిన్ మెకానిజం ఏంటి? H2 రిసెప్టార్ పెరైటల్ సెల్స్ మీదున్న H2 రిసెప్టార్స్‌ని బ్లాక్ చేస్తాయన్నమాట. దీనివల్ల ఏంటి? యాసిడ్ సెక్రీషన్ స్టిమ్యులేషన్ జరగదు. యాసిడ్ కెనాట్ స్టిమ్యులేట్ యాసిడ్ సెక్రీషన్‌ని స్టిమ్యులేట్ చేయదు. దానివల్ల ఏంటి? యాసిడ్ సెక్రీషన్స్ తగ్గుతాయన్నమాట. ఇంగోండి గ్యాస్ట్రిక్ యాసిడ్ రెడ్యూస్ అయ్యి ఓ సింగిల్ డోస్‌లోనే 70% గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్స్ తగ్గిపోతాయన్నమాట. దీనివల్ల ఏంటి? పెప్సిన్ సెక్రీషన్స్ కూడా తగ్గిపోయి అల్సర్ తొందరగా ఫాస్ట్‌గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది దీని మెకానిజం. ఏంటి? H2 రిసెప్టార్స్‌ని బ్లాక్ చేయడము, యాసిడ్ సెక్రీషన్స్‌ని స్టిమ్యులేట్ కాకుండా చూడడము. సింగిల్ డోస్‌లోనే 70% ఆఫ్ సెక్రీషన్స్ ఆగిపోతాయన్నమాట. పెప్సిన్ సెక్రీషన్ కూడా ఆగిపోద్ది కాబట్టి అల్సర్ అనేది తొందరగా ఫాస్ట్‌గా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంటే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ప్రోకైనెటిక్స్ యాక్షన్ ఎలాగా మన బాడీలో ఈ H2 రిసెప్టార్స్ అనేటివి ఓరల్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటాం. సిమాటిడిన్ అనేది మనం తీసుకున్న టాబ్లెట్ 5-8 అవర్స్ వర్క్ చేస్తదన్నమాట. అదే రాంటిడిన్, ఫెమోటిడిన్ అనేది 12 అవర్స్ దాకా. 12 అవర్స్ మనం మార్నింగ్ 8కి నైట్ 8 దాకా వర్క్ చేస్తదన్నమాట రాంటిడిన్. అంటే రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. అదే సిమాటిడిన్ అయితే 5-8 అవర్స్ మాత్రమే ఎవ్రీ 5 అవర్స్, 8 అవర్స్ ఒక టాబ్లెట్స్ తీసుకోవాల్సొస్తదన్నమాట. ఇది మనం నోటి ద్వారా టాబ్లెట్‌గా తీసుకుని స్టమక్‌లోకెళ్ళి H2 రిసెప్టార్స్ మీద యాక్ట్ చేసి 5-8 అవర్స్ గానీ, అదే రాంటిడిన్, ఫెమోటిడిన్ 12 అవర్స్ వరకు వర్క్ చేసి తర్వాత బ్లడ్‌లో నుంచి కిడ్నీస్ నుంచి యూరిన్ ద్వారా ఎక్స్‌క్రీట్ అయిపోతాయన్నమాట ఈ డ్రగ్స్. ఈ రాంటిడిన్ అనేది మన మార్కెట్‌లో రాంటాక్, అదే ఫెమాటిడిన్ అయితే ఫెమోటిన్, రాక్సాటిడిన్ అయితే రోటాన్, సిమాటిడిన్ అయితే సిమాట్. హ్మ్. ఇలాగా ఇవి హెచ్2 బ్లాకర్స్ అన్నమాట. ఇవి ఇలాగా మార్కెట్‌లో ఇవి ట్రేడ్ నేమ్స్. 150 మనం ఇది ఎంత డోస్ ఎన్ని సార్లు ఇవ్వొచ్చంటే 150 ఎంజీ బీడీ అంటే మార్నింగ్ 150 ఎంజీ ఒక టాబ్లెట్, నైట్ 150 ఎంజీ ఇవ్వచ్చు. 2 సార్లు 150 ఎంజీ, 150 ఎంజీ ఇవ్వచ్చు. 2 సార్లు వేసుకోలేకపోతున్నాము అంటే 300 ఎంజీ ఒకేసారి నైట్ నిద్రపోయేటప్పుడు తీసుకోవచ్చు. సేమ్ ఫెమోటిన్ 20 ఎంజీ బీడీ అంటే మార్నింగ్ 20 ఎంజీ, నైట్ 20 ఎంజీ. లేదు ఒకేసారి అంటే 40 ఎంజీ హెచ్ఎస్ అంటే నిద్రపోయే ముందు అంటే బెడ్ టైమ్. నైట్ ఒకేసారి వేసుకొని పడుకోవచ్చు. రోక్సాటిడిన్ గూడా అంతే 75 ఎంజీ పొద్దున రాత్రి వేసుకోవచ్చు. లేకపోతే ఒకేసారి 150 ఎంజీ నైట్ వేసుకోవచ్చు. సిమాటిడిన్ గూడా 400 ఎంజీ బీడీ వేసుకోవాలి. లేకపోతే ఒకేసారి నైట్ 800 ఎంజీ ఏసుకోవచ్చనమాట. అవి H2 రిసెప్టార్స్. ఈ మనం చూసాము. అది మెకానిజం చూసాము. ఆహ్, ఇక్కడ H2 బ్లాకర్స్ ఎగ్జాంపుల్స్ చూసాము. దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చూసాము. అది మనం ఎలా తీసుకోవాలి, అది ఎన్ని అవర్స్ పనిచేస్తది, ఎలా మన బాడీ నుంచి వెళ్ళిపోద్దో చూసాము. ఎంతెంత డోస్ తీస్ ఇ ఇస్తారో మినిమమ్ అంటే ఎఫెక్టివ్ డోసెస్ చూసాము.
ఇప్పుడు మనము అడ్వర్స్ ఎఫెక్ట్స్ అది తీసుకున్న తర్వాత మన బాడీలో ఖచ్చితంగా ఏ టాబ్లెట్స్ తీసుకున్నా ఏదో ఒక అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయో చూద్దాము. మామూలుగా జనరల్‌గా ఈ H2 బ్లాకర్స్ తీసుకుంటే డయేరియా అంటే మోషన్స్, డిజీనెస్ కళ్ళు తిరగడము, హెడేక్ తలనొప్పి రావడం, మజిల్స్ పెయిన్ కండరాల నొప్పులు రావడం జరుగుతా ఉంటాయన్నమాట. మెయిన్‌గా ఎక్కువగా ఈ సిమాటిడిన్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. యాంటీ ఆండ్రోజెనిక్ ఎఫెక్ట్ అంటే ఈ ఈ సిమాటిడిన్ తీసుకున్న వాళ్ళకి గైనకోమాస్టియా అంటే అబ్బాయిల్లో చెస్ట్ ఇంక్రీజ్ అవ్వడము, లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ఇంపోటెన్స్ అంటే సెక్చువల్‌గా అంత యాక్టివ్‌గా లేకపోవడం అనేది జరుగుతా ఉంటదనమాట. తర్వాత ఇది ఏం చేస్తదంటే ప్రొలాక్టిన్ మనం అదే అమ్మాయిలైతే ప్రొలాక్టిన్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేసేసి మెన్స్ట్రుయల్ డిస్టర్బెన్సెస్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సీఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఎల్డర్లీ అంటే పెద్దవాళ్ళలో కన్‌ఫ్యూజన్ అంటే ఒక అయోమయ స్థితి, హాలుసినేషన్స్ అంటే లేనిది ఏదో ఉంది, ఎవరో పిలుస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారనమాట పెద్దవాళ్ళైతే. ఇదేం చేస్తదంటే మన లివర్ ఎంజైమ్ అంటే CYP450 అనే ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేస్తదనమాట. ఇన్హిబిట్ చేయడం వల్ల అంటే ఈ సిమెటిడిన్ అనేది మామూలుగా హెచ్2 రిసెప్టార్స్ బ్లాక్ చేయడమే కాకుండా, ఇప్పుడు పేషెంట్ వార్ఫారిన్ అంటే ఇదొక యాంటీ ప్లేట్లెటిక్ డ్రగ్ అనమాట. ఈ వార్ఫారిన్, ఫినోటోన్ అంటే ఎపిలెప్టిక్స్ అంటే బాగా ఫిట్స్ వచ్చే వాళ్ళలో యూజ్ చేస్తుంటారనమాట ఫినోటాయిన్. థియోఫిలిన్ అంటే ఇది కార్టికోస్టెరాయిడ్. ఎక్కువగా ఈ ఆస్తమా పేషెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు. వార్ఫారిన్ ఇప్పుడు ఏ పేషెంట్ గాని వార్ఫారిన్, ఫినోటాయిన్, థియోఫిలిన్ గాని యూజ్ చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ సిమెటిడిన్ వాళ్ళకి గాని ఇచ్చామంటే ఈ ఈ ఈ డోసెస్‌ని మన బాడీలో పెంచేస్తాయన్నమాట. పెంచేయడం వల్ల అంటే అది ఎంత ఎఫెక్ట్ చూపిచ్చాలో అంతకంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిచ్చడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేవి జరుగుతాయనమాట. అందుకే ఎప్పుడైనా మనం సిమాటిడిన్‌ని పేషెంట్ రికమెండ్ చేసేటప్పుడు హిస్టరీ తీసుకోవాలి. మీరేదైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా? ఏ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు వార్ఫారిన్, ఫినోటాయిన్, థియోఫిలిన్ ఇలాంటి డ్రగ్స్ ఏవైనా యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి డోస్ తగ్గిచ్చి ఇవ్వడము, లేకపోతే ఈ డ్రగ్స్ ఇన్ కేస్ వాళ్ళు స్టాప్ చేసుకోగలిగితే అయితే స్టాప్ చేయమని చెప్పడము, ఏదో ఒకటి దాన్ని బట్టి మనం రికమెండ్ జేయొచ్చు. ఇది సిమెటిడిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఈ సిమెటిడిన్‌తో పోల్చుకుంటే రాంటిడిన్ అనేది బెస్ట్ అన్నమాట. మోర్ పొటెంట్, లాంగర్ యాక్టింగ్. మోర్ అంటే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తది. ఎక్కువ టైం గూడా ఉంటదన్నమాట. సిమెటిడిన్ అయితే 5-8 అవర్సే ఉంటది. అదే రాంటిడిన్ అయితే 12 అవర్స్ ఉంటదన్నమాట. దీనికి నో యాంటీ ఆండ్రోజెన్ ఎఫెక్ట్స్ అంటే గైనకోమాస్టియా రావడము, లిబిడో తగ్గిపోవడం, ఇంపార్టెన్స్ జరగడము, మెన్స్ట్రుయల్ డిస్టర్బెన్సెస్ జరగడం ఇవన్నీ ఉండవనమాట. అలానే సీఎన్ఎస్ ఎఫెక్ట్స్ కూడా పెద్దవాళ్ళు అంటే ఏంటి కన్‌ఫ్యూజన్ అలాంటివేమీ ఉండవనమాట. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. వెరీ ఫ్యూ డ్రగ్ ఇంటరాక్షన్స్. అదే సిమాటిడిన్‌లో చాలా డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే వార్ఫారిన్, ఫినోటాయిన్, థియోఫిలిన్ ఇంకా కొన్ని డ్రగ్స్‌తో ఇంటరాక్షన్స్ జరిగి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. అదే రాంటిడిన్‌లో అయితే అన్ని డ్రగ్ ఇంటరాక్షన్స్ జరగవన్నమాట. అదే ఫెమోటిడిన్, రాక్సాటిడిన్‌లో గూడా సిమిలర్ రాంటిడిన్ లానే ఇవి గూడా మోర్ పొటెంట్ అన్నమాట. ఇవి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ H2 బ్లాకర్స్ అన్నమాట. ఇప్పుడు మనం యూజెస్ చూద్దాం. ఈ H2 బ్లాకర్స్ అనేటివి పెప్టిక్ అల్సర్ మన టాపిక్కే అది. రాంటిడిన్ అయితే 4-8 వీక్స్ అంటే 2 మంత్స్ ఇస్తారన్నమాట. కొన్నిసార్లు 6 మంత్స్ కంటిన్యూ చేయండి అని గూడా చెప్తారు. గ్యాస్ట్రైటిస్, డిస్పెప్సియాలో ఫస్ట్ లైన్ డ్రగ్ అంటే ఫస్ట్ రికమెండ్ చేసే డ్రగ్సే H2 బ్లాకర్స్ అన్నమాట. GERD యాసిడ్ రిఫ్లెక్స్ అంటే కొంతమందికి ఊరికే తేపులొస్తూనే ఉంటాయి. అంటే స్టమక్‌లో ఉన్న యాసిడ్ మన గొంతు వరకొచ్చేసిన ఫీలింగు వాళ్ళకి రెగ్యులర్‌గా ఉంటదనమాట. అలాంటి వాళ్ళకి గూడా H2 బ్లాకర్స్ ఆ డిసీజ్‌ని మేనేజ్ చేయగలుగుతదనమాట. ప్రీ అనెస్థెటిక్ మెడికేషన్ టు ప్రివెంట్ ఆస్పిరేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ డ్యూరింగ్ సర్జరీ. ప్రీ అనెస్థెటిక్ మెడికేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఆపరేషన్‌కెళ్ళాలి అన్న వాళ్ళలో ఈ ఈ ఈ ఈ డ్రగ్ రాంటిడిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి యాస్పిరేషన్స్ అనమాట. కొన్ని కొన్ని సార్లు అంటే ఇలా పడుకొని మైల్డ్ అనెస్థెటిక్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి యాస్పిరేషన్స్ జరుగుతా ఉంటాయన్నమాట. అలా కాకుండా గ్యాస్ట్రిక్ యాసిడ్ యాస్పిరేషన్స్ కాకుండా ఉండడానికి గూడా H2 బ్లాకర్స్ ఇస్తారనమాట. ఇది సెకండ్ క్లాసిఫికేషన్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎళ్ళబోతుండేది ఒకసారి బ్రీఫ్‌గా చూసేద్దాం. H2 బ్లాకర్ సిమాటిడిన్, రాంటిడిన్, ఫెమోటిడిన్, రాక్సిడిన్, నిజాటిడిన్. మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చి H2 బ్లాకర్స్ పారైటస్ దాన్ని బ్లాక్ చేయడం, 70% సెక్రీషన్స్‌ని ఆపడం,
పెప్సిన్ సెక్రీషన్ ఆపడం వల్ల హీలింగ్ తొందరగా అవుతది. ఓరల్‌గా తీసుకోవచ్చు. సిమాటిన్ అయితే 5-8 అవర్స్ వర్క్ అవుతది. రాంటిడిన్ అయితే 12 అవర్స్ వర్క్ అవుతది. అది ఎంతెంత డోస్‌లో ఉంటది. తర్వాత దాని అడ్వర్స్ ఎఫెక్ట్ డయేరియా, డిజీనెస్, హెడేక్, మజిల్ పెయిన్. సిమాటిడిన్‌కి మాత్రం సెపరేట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. రాంటిడిన్‌లో అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఫ్యూ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సేమ్ ఫెమోటిడిన్, రోక్సాడిన్‌కి గూడా రాంటిడిన్ లానే మోర్ పొటెంట్. యూజ్ వచ్చి పెప్టిక్ అల్సర్‌లో, గ్యాస్ట్రైటిస్‌లో, జీఈఆర్‌డీ యాసిడ్ రిఫ్లెక్స్‌లో యూజ్ చేస్తాము. పాంప్రియానస్టిక్ మెడికేషన్‌గా యూజ్ చేస్తాము. ఇవి H2 రిసెప్టార్స్. నెక్స్ట్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వస్తే, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఇది ప్రోటాన్ పంప్. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ జరిగి లాస్ట్‌కి యాక్టివేట్ చేయాల్సింది దీన్నే. దీన్ని దీన్ని ఇన్హిబిట్ చేసామంటే అసలుకి ప్రోటానే బయటికి రాదు. హెచ్‌సీఎల్ఏ ఫార్మ్ అవ్వదు. ఈ డ్రగ్స్ ఏంటి? ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ అంటే దీన్ని ఇన్హిబిట్ చేస్తాయన్నమాట ఈ డ్రగ్స్. ఇది మోస్ట్ పొటెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్స్ వచ్చి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అన్నమాట. ఒమెప్రజోల్, లాన్సోప్రజోల్, పాంటోప్రజోల్, రెబెప్రజోల్, ఎసోమెప్రజోల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. ఇదిగోండి మెయిన్ మెకానిజం ఏంటి? H+K+ATPase పంప్‌ని అంటే ప్రోటాన్ పంప్‌ని బ్లాక్ చేస్తాయన్నమాట. ఇదే మామూలుగా యాసిడ్ సెక్రీషన్‌లో ఫైనల్ స్టెప్పే ప్రోటాన్ పంప్. ఇదేం చేస్తది? ఈ ఫైనల్ స్టెప్‌నే బ్లాక్ చేస్తదన్నమాట. ఇవి డ్రగ్స్ అన్నమాట. ఇవి డ్రగ్స్ అంటే మనము యాక్టివ్ డ్రగ్‌గా తీసుకోము. అది తీసుకునేటప్పుడు ఇనాక్టివ్ డ్రగ్‌గా ఉంటదన్నమాట. ఎప్పుడైతే అది మన స్టమక్‌లో ఎళ్లి ఆల్రెడీ మన స్టమక్‌లో ఉన్న యాసిడ్ ఎన్విరాన్మెంట్‌తో బైండ్ అవుతదో అదేం చేస్తదంటే యాక్ట్ చేస్తదన్నమాట. ప్రోటాన్ పంప్ మీద యాక్ట్ చేస్తది. ఇది ప్రోటాన్ పంప్ గూడా ఇది రివర్సిబుల్. ఎప్పుడైతే ఆ డ్రగ్ యొక్క డోస్ అయిపోతదో అది మళ్ళీ నార్మల్ అన్నమాట. ప్రోటాన్ పంప్ దాని ప్రకారం దాని హెచ్‌సీఎల్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటదన్నమాట. ఇదొక డ్రగ్. ఇది అసిడిక్ ఎన్విరాన్మెంట్‌లో యాక్టివేట్ అవుతది. ఇది ప్రోటాన్ పంప్‌కి అటాచ్ అయ్యి దాని హెచ్‌సీఎల్ సెక్రీషన్‌ని కొంతవరకే ఆఫ్ చేస్తదన్నమాట. తర్వాత మళ్ళీ ఇర్రివర్సిబుల్లీ టు ప్రోటాన్ పంప్. మళ్ళీ యథావిధిగా దాని పని అది చేసుకుంటదన్నమాట. సింగిల్ డోస్ అంటే ఒక్క డోస్‌తో 95% ఇందాక మనం చూసాం గదా! H2 బ్లాకర్స్ అయితే 70% సెక్రీషన్స్‌ని ఆపుతాయి. అదే ప్రోటాన్ పంప్ అయితే 95% 2-3 డేస్ లాంగ్ యాక్టింగ్. అక్కడైతే జస్ట్ 12 అవర్స్, 5-8 అవర్సే H2 రిసెప్టార్స్. అదే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అయితే 2-3 డేస్ అన్నమాట. ఇదేంటిది ఫైనల్ స్టెప్‌ని ప్రోటాన్ పంప్ అనేది ఫైనల్ స్టెప్పు. అక్కడి నుంచి యాసిడ్ సెక్రీషన్స్ బ్లాక్ చేస్తది. దే ఆర్ డ్రగ్స్. అవి డ్రగ్స్. అవి అసిడిక్ ఎన్విరాన్మెంట్‌లో యాక్టివేట్ అవుతాయి. ఇవి బైండ్ ఇర్రివర్సిబుల్లీ టు ప్రోటాన్ పంప్. తర్వాతొచ్చి ఇవి 95% సెక్రీషన్స్‌ని ఆఫ్ జేస్తాయి. 2-3 డేస్ వరకు వర్క్ అవుతాయన్నమాట. ఇవి ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్. ఇవి మనం ఓరల్‌గా తీసుకునేటప్పుడు ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ అంటే మనం తీసుకునే టాబ్లెట్‌కి ఒక కోటింగ్ ఇస్తారనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం టాబ్లెట్ తీసుకుంటామో ఇవి యాసిడ్ పీహెచ్‌లో యాక్టివేట్ అవుతాయి గదా! ఒకవేళ ఎక్కువ యాసిడ్ ఉన్నప్పుడు డ్రగ్ ఇనాక్టివేట్ అయిపోకుండా, డెస్ట్రక్ట్ అయిపోకుండా ఆ టాబ్లెట్స్‌కి ఒక కోట్ ఇస్తారనమాట. ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్‌గా ఇస్తారనమాట. ఎందుకు? అంటే స్టమక్ యాసిడ్‌లో అది డిస్ట్రక్షన్ కాకుండా ఉండడానికి. ఇది ఎప్పుడు ఇవ్వాలంటే 1 అవర్ బిఫోర్ మీల్. మనం తినక ముందు 1 అవర్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మాక్సిమమ్‌గా దాని ఎఫెక్ట్ చూపించగలుగుతదనమాట. ఇది లివర్‌లో మెటబలైజ్ అవుతది. ఇదిగోండి ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కూడా CYP450 అంటే డ్రగ్ ఇంటరాక్షన్స్ జరుగుతాయన్నమాట. వార్ఫారిన్, డయాజిపమ్స్, ఫెనోటాయిన్ వీటిలతో డ్రగ్ ఇంటరాక్షన్స్ జరిగి వీటి మెటబాలిజమ్స్‌ని పెంచుతాయన్నమాట. అందుకని చెప్పి మనం ఎప్పుడైనా సరే ఒక పేషెంట్‌కి డ్రగ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇలాంటి డ్రగ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా అనేది మనం కనుక్కోవాలి. ఇది ఎలా ఇవ్వాలనేది. అంటే మనం తీసుకునే టాబ్లెట్‌కి ఖచ్చితంగా ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ ఉంటాయి. ఓరల్‌గా అయితే 1 అవర్ బిఫోర్ తీసుకోవాలి. ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నామా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూద్దాం. యూజువల్‌గా వీటికి అంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. రేర్‌గా అంటే చాలా తక్కువ మందిలో హెడేక్, డయేరియా, నాసియా అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ మాత్రమే. అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో కొంచెం పెయిన్‌గా ఉండడం.
ఇవన్నీ రేర్ అంటే చాలా తక్కువగా అన్నమాట. ఒకవేళ ఇది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మనం లాంగ్ టర్మ్ గాని యూజ్ చేస్తే వైటమిన్ బి12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోయి స్టమక్‌లో అంటే ఎముకలు ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ మన స్టమక్‌లో ఉన్న ఆ సెల్స్ ఏమవుతాయంటే సైజ్ తగ్గిపోయే ఛాన్స్. ఆ విధంగా అట్రోపిక్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. బాక్టీరియల్ ఇప్పుడు హెచ్‌సీఎల్ సెక్రీట్ అయితేనే మన తిన్న ఫుడ్‌లో జెర్మ్స్ ఏమైనా ఉంటే కిల్ అవుతాయి. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లాంగ్ టర్మ్ హెచ్‌సీఎల్ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతది? బాక్టీరియా పెరిగిపోతదనమాట. అదే ఓల్డర్‌లో అయితే కాల్షియం, మెగ్నీషియం అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్టమక్‌లో ఎప్పుడైతే ఈ పీహెచ్ మెయింటైన్ అవ్వదో కాల్షియం, మెగ్నీషియం అలాంటివి మన స్టమక్‌లోకి అబ్జర్బ్ అవ్వవు. అబ్జర్వ్ అవ్వకపోతే కాల్షియం లేకపోతే బోన్ వీక్‌నెస్ వస్తది. అందుకే ముసలి వాళ్ళల్లో ఆ బోన్స్ వీక్‌గా ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలనమాట. ఏదైనా లాంగ్ టర్మ్ యూజ్ అనేది మంచిది కాదు. ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇవి అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు యూజెస్ చూద్దాం. సేమ్ యూజ్ ఏంది పెప్టిక్ అల్సర్‌లో ఇస్తాము. జీఆర్‌డీ అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్‌లో ఇస్తాము. నాన్ అల్సర్ డిస్పెప్సియా అంటే ఒకవేళ H2 బ్లాకర్స్ వర్క్ పడట్లేదు అంటే డిస్పెప్సియాలో గూడా ఇస్తాము. నెక్స్ట్ హెలికోబాక్టర్ పైలోరి రెజిమెన్ అంటే హెలికోబాక్టర్ పైలోరి గూడా పెప్టిక్ అల్సర్ కారణం. అంటే ఆ ట్రీట్‌మెంట్‌లో గూడా దీన్ని మనము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేటివి యాడ్ చేస్తామనమాట. ట్రిపుల్ థెరపీ అని నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్‌లో వస్తది. అప్పుడు చెప్తాను. దీన్ని గూడా ప్రీ అనెస్థెటిక్ మెడికేషన్స్‌లో గూడా ఇస్తారు. సేమ్ అండి H2 బ్లాకర్స్‌కి దీనికి సేమ్ ఉంటది. కానీ దీనికి దానికి తేడా ఏందంటే H2 బ్లాకర్స్ 70% మాత్రమే సెక్రీషన్స్ ఆపుతాయి. దీంట్లో అయితే 95% అది కొంత టైం అప్ టు 12 అవర్స్. ఇది 2-3 డేస్ ఉంటది. కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ రేర్‌గా వస్తాయి. దాంట్లో కొంచెం కామన్‌గా వస్తాయి. డ్రగ్ ఇంటరాక్షన్స్ రెండిట్లోనే ఉంటాయి. చూసుకోవాలనమాట. కానీ ద బెస్ట్ ఏందంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. యూజెస్ అయితే ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. H2 రిసెప్టార్స్ బ్లాకర్స్‌లో హెచ్ పైలోరీ రెజిమెన్ ఉండదు. ప్రోటాన్ పంప్‌లో ఉంటది. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యాంటీ కొలినర్జిక్స్ అంటే నేను పేరైటల్ సెల్స్ మీద రిసెప్టార్స్ ఉంటాయని చెప్పాను గదండీ! దాన్ని బ్లాక్ చేస్తాయన్నమాట యాంటీకొలినర్జిక్స్. అంటే అసిటైల్‌కొలిన్ న్యూరో ట్రాన్స్‌మిటర్సే కదండీ! మస్కరానిక్ రిసెప్టార్స్‌ని యాక్టివేట్ చేస్తాయి. యాసిటైల్‌కొలిన్ అంటే ఇప్పుడేంటి ఇక్కడ యాంటీకొలినర్జిక్స్ అంటే వాటిని బ్లాక్ చేస్తాయన్నమాట. వాటికి కాంపిటీటివ్‌గా ఎళ్లి ఆ రిసెప్టార్స్‌ని బ్లాక్ చేసేటివే యాంటీకొలినర్జిక్స్. ఇది ఫోర్త్ క్లాసిఫికేషన్. అట్రోపిన్ రెడ్యూసెస్ గ్యాస్ట్రిక్ సెక్రీషన్ బట్ కాజెస్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. యాంటీకొలినర్జిక్స్‌లో అట్రోపిన్ అనేది ఒక డ్రగ్. ఈ అట్రోపిన్ ఏం చేస్తదంటే గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్‌ని తగ్గిస్తదనమాట. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్‌ని కాజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకని అట్రోపిన్ బదులు ప్రినెన్జిపైన్ అట్రోపిన్ బదులు ప్రినెన్జిపైన్ అనే మనం దీన్ని యూజ్ చేస్తామనమాట. ఇది సెలెక్టివ్‌గా ఎళ్లి M1 బ్లాకర్‌ని మాత్రమే బ్లాక్ చేస్తదనమాట. 40-50% యాసిడ్ సెక్రీషన్స్‌ని తగ్గిస్తాయి. ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ అడ్జసెంట్ అంటే ఇప్పుడు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ 95% గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌ని తగ్గిస్తే ఇది ఓన్లీ 40-50 అడ్జసెంట్ అంటే దాంతో పాటుగా అంటే అడ్జసెంట్ అంటే ఒక హెల్పర్ లానే తీసుకుంటాం గానీ జస్ట్ యాంటీకొలినర్జిక్స్ మాత్రమే తీసుకొని మనం పెప్టిక్ అల్సర్‌ని తగ్గించాలంటే కష్టమనమాట. అడ్జసెంట్ అంటే దానికి తోడుగా మాత్రమే ఒక హెల్ప్‌లా మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా అట్రోపిన్ అనేది యాంటీకొలినర్జిక్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి పిరెన్జిపైన్ అనే డ్రగ్‌ని మనం యూజ్ చేస్తాం. ఇది సెలెక్టివ్‌గా M1 బ్లాకర్‌ని మాత్రమే బ్లాక్ చేసి 40-50% సెక్రీషన్స్ ఆప్ చేస్తదనమాట. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే చిన్నగా హెడేక్, మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీన్ని అడ్జసెంట్‌గా అంటే ఒక హెల్ప్ టాబ్లెట్ లాగా మాత్రమే వాడతాం కానీ మెయిన్ డ్రగ్‌గా మాత్రం ఏం వాడము. ఇక్కడికి ఫోర్త్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు మనము అల్సర్ ప్రొటెక్టివ్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పటిదాకా మనం చూసిన యాంటాసిడ్స్. యాసిడ్ రిలీజ్ అయిపోయాక యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేస్తాయి. H2 బ్లాకర్స్ అసలకి సెక్రీషన్స్ అంటే యాసిడ్ పెప్సిన్ సెక్రీషన్స్‌ని 75% ఆఫ్ చేస్తాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ 95% స్టాప్ చేస్తాయి. యాంటీకొలినర్జిక్స్ 40-50%
ఆఫ్ చేస్తాయి. అంటే ఇయన్నీ అగ్రిగేటివ్ ఫ్యాక్టర్స్. ఈ అగ్రిగేటివ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని తగ్గిచ్చేటివి ఈ 4 క్లాసిఫికేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఇప్పుడు యాసిడ్ సెక్రీట్ అయిపోతున్నాయి. అల్సర్ ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రొటెక్టివ్స్‌కి వద్దాం. అంటే మనం చెప్పుకున్నాం ప్రొటెక్టివ్ లేయర్స్. అలానే ఇప్పుడు ఈ ఫిఫ్త్ క్లాసిఫికేషన్ ఏందంటే అల్సర్ ప్రొటెక్టివ్స్. ఈ అల్సర్ ప్రొటెక్టివ్స్ ఏం చేస్తాయంటే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే సుక్రాల్ఫేట్. మనం కామన్‌గా అమ్మేది సుక్రాల్ఫేట్ టానిక్ చాలా యూజ్ చేస్తా ఉంటారండి దీనికి. ఇది ఎసిడిక్ పీహెచ్‌లో వర్క్ అవుతది. స్టిక్కీ జెల్ అదెలా ఉంటదంటే స్టిక్కీ జెల్ ఉంటది. ఇదేం చేస్తదంటే ఇప్పుడు ఏదైతే అల్సర్ ఫార్మ్ అయిందో అంటే పుండు ఫార్మ్ అయిందో ఆ పుండు మీద ఇలా అతుక్కుంటది. అదర్స్ అంటే అతుక్కొని 6 అవర్స్ అలానే అతుక్కొనుంటది. అలా అతుక్కొని ఈ స్టిక్కీ జెల్ అనేది 6 అవర్స్ పాటు అల్సర్ మీదే ఉంటది. అల్సర్ మీదే ఉన్నప్పుడు ఏమవుతది అదొక ఫిజికల్ బ్యారియర్ అంటే ఒక అడ్డుగా ఆ అల్సర్ ఇంకొంచెం ఆ పుండు ఇంకొంచెం డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తదనమాట. దేని నుంచి యాసిడ్ నుంచి, పెప్సిన్ నుంచి ఒక ఫిజికల్ బ్యారియర్ లాగా అది హెల్ప్ చేస్తదనమాట. ఈ సుక్రాల్ఫేట్ అనేది ఏం చేస్తుందంటే ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం ఏం ఏ సింథసిస్ వల్ల ఏంటి యూజ్ అంటే, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయి? మ్యూకస్‌ని, బైకార్బోనేట్‌ని సింథసిస్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. ఆ 2ని ఇంక్రీజ్ చేస్తే అయి కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా ఫార్మ్ అవుతాయి. ఇంకోటేంటి ప్రోస్టాగ్లాండిన్స్ సెక్రీషన్స్‌ని కూడా స్టాప్ చేస్తాయన్నమాట. అది సుక్రాల్ఫేట్ వల్ల యూజ్. ఇది ఎప్పుడు ఇవ్వాలి ఈ సుక్రాల్ఫేట్ అంటే బిఫోర్ మీల్. తినక ముందు ఇవ్వాలి. లేకపోతే నిద్రబోయే బెడ్ టైమ్ అంటే నిద్రబోయే ముందు ఇచ్చేయాలనమాట. ఈ సుక్రాల్ఫేట్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కాన్‌స్టిపేషన్ మలబద్ధకం రావడం, నోరు అంతా డ్రైగా అయిపోవడం. ఈ సుక్రాల్ఫేట్ ఇంటరాక్షన్స్ ఏంటంటే ఇది అసిడిక్ పీహెచ్ కావాలి ఖచ్చితంగా మన స్టమక్‌లో. ఇప్పుడు ఈ ఎసిడిక్ పీహెచ్ కావాలి అన్నప్పుడు మీరు సుక్రాల్ఫేట్ రికమెండ్ చేసే యాంటాసిడ్స్ ఏం చేస్తాయి? ఆల్కలైన్ పీహెచ్‌ని స్టమక్‌లో ఆల్కలైన్ పీహెచ్‌ని క్రియేట్ చేస్తాయి. కానీ సుక్రాల్ఫేట్‌కి ఏం కావాలి? ఎసిడిక్ పీహెచ్ కావాలి. అందుకని చెప్పి ఎప్పుడైనా మనం సుక్రాల్ఫేట్‌ని రికమెండ్ చేసినప్పుడు యాంటాసిడ్స్ వాళ్ళకి రికమెండ్ చేయకూడదు. ఒకవేళ మీరు యాంటాసిడ్ ఇచ్చారనుకోండి సుక్రాల్ఫేట్‌తో పాటు ఈ యాంటాసిడ్స్ ఏమో పెంచేస్తాయి. గ్యాస్ట్రిక్ పీహెచ్‌ని బేసిక్ పీహెచ్‌కి తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు సుక్రాల్ఫేట్‌కి ఏం కావాలి? ఎసిడిక్ పీహెచ్ కావాలి. అప్పుడు సుక్రాల్ఫేట్ పనిచేయదు. అంటే మీరు సుక్రాల్ఫేట్ ఇచ్చి కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదనమాట. అందుకని ఎప్పుడైతే సుక్రాల్ఫేట్ ఇవ్వాలనుకుంటారో సుక్రాల్ఫేట్‌కి ఎసిడిక్ పీహెచ్ కావాలి కాబట్టి మన యాంటాసిడ్స్ రికమెండ్ చేయకూడదనమాట. ఒకవేళ ఆల్సో ఈ సుక్రాల్ఫేట్ ఏం చేస్తదంటే ఇప్పుడు పేషెంట్ గాని టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్స్ కానీ, డిగాక్సిన్ అంటే ఎక్కువ హార్ట్ పేషెంట్స్ డిగాక్సిన్ అనే డ్రగ్ యూజ్ చేస్తుంటారు. ఫినోటోయిన్ ఎపిలెప్టిక్స్ పేషెంట్స్ యూజ్ చేస్తుంటారు. ఈ డ్రగ్స్ యూజ్ చేస్తా ఉనండి ఉన్ యూజ్ చేస్తా ఉన్నవాళ్ళు ఈ సుక్రాల్ఫేట్ తీసుకోవడం వల్ల ఏమవుతదంటే స్టమక్‌లో ఈ డ్రగ్స్ యొక్క అబ్సార్ప్షన్ తగ్గిపోయి, ఈ డ్రగ్స్ చేసే ఎఫెక్ట్ తగ్గిపోద్దనమాట. అందుకని ప్రతి డ్రగ్ ఇంటరాక్షన్స్, ఫుడ్ ఇంటరాక్షన్స్ అన్నీ ఉంటాయి. చూసుకొని మనం రికమెండ్ చేయాలి. ఇది సుక్రాల్ఫేట్‌ది. నెక్స్ట్ బిస్మత్ సాల్ట్. బిస్మత్ సాల్ట్ గూడా ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ మన స్టమక్ మ్యూకోజా ఇన్నర్ లేయర్ మీద ఒక ప్రొటెక్టివ్ కోటింగ్‌లాగా ఫార్మ్ అవుతది. ఈ బిస్మత్ సాల్ట్ ఏందంటే హెలికోబాక్టర్ పైలోరి గ్రోత్‌ని ఇన్హిబిట్ చేస్తదనమాట బిస్మత్ సాల్ట్. ఆ! ఈ ఈ బిస్మత్ సాల్ట్ వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే బ్లాక్ స్టూల్స్ రావడము, కాన్‌స్టిపేషన్, బలబద్ధకం. అంటే టాయిలెట్‌కెళ్ళినప్పుడు మోషన్ బ్లాక్‌గా బ్లాక్‌గా వస్తదనమాట. ముందుగానే మనం బిస్మత్ సాల్ట్స్ రికమెండ్ చేసే వాళ్ళకి చెప్పాలి. ఇలా మీరు బిస్మత్ సాల్ట్ తీసుకోవడం వల్ల మోషన్ ఇలా బ్లాక్ కలర్‌లో వస్తది. మలబద్ధకంగా ఉంటది. కొంచెం వాటర్ తాగండి. భయపడొద్దు అని చెప్పాలి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బిస్మత్ సాల్ట్ వల్ల హెలికోబాక్టర్ పైలోరి గ్రోత్ అనేది ఇన్హిబిట్ చేస్తదనమాట. నెక్స్ట్ ఇవేంటివి మనం అల్సర్ ప్రొటెక్టివ్స్ అంటే అల్సర్ మీద ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ లాగా ఫార్మ్ అయ్యి అల్సర్‌ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకో సిక్స్త్ క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్ అనాలోగ్స్. మీసోప్రోస్టాల్ మెయిన్ ప్రోస్టాగ్లాండిన్ అనాలోగ్స్ అంటే సేమ్ మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ లానే ఇవి గూడా వర్క్ చేస్తాయన్నమాట. మెయిన్ డ్రగ్ ఏందంటే మీసోప్రోస్టాల్.
ఇది సింథటిక్ పీజీఈ1 అనాలోగ్ అన్నమాట. ఇదేం చేస్తది? యాసిడ్ సెక్రీషన్స్‌ని ఆపి మ్యూకస్‌ని బ్లడ్ ఫ్లో మనము ప్రోస్టాగ్లాండిన్స్ 3 వర్క్స్‌లో ఒకటొచ్చి మ్యూకస్ బైకార్బోనేట్ సెక్రీషన్‌ని పెంచడము, ఇంకోటి సెక్రీషన్స్‌ని ఇన్హిబిట్ చేయడము, ఇంకోటి వాసో డైలేషన్ అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను. బ్లడ్ ఫ్లోని పెంచుతాయన్నమాట. ప్రోస్టాగ్లాండిన్స్ సేమ్ మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ ఏదైతే 3 జాబ్స్ చేస్తాయో, మనం సింథటిక్‌గా ఇచ్చే పీజీఈ1 అనాలోగ్ అంటే మీసోప్రోస్టాల్ గూడా ఆ 3 జాబ్స్ చేస్తాయన్నమాట. అంటే ఈ స్పెషల్ యూజ్ ఏందంటే ఎన్ఎస్ఏఐడీఎస్ నాన్ స్పెసిఫిక్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఇండ్యూస్ అల్సర్స్. మనం ఎప్పుడైతే కొన్ని పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తాయి కొన్ని పెయిన్ కిల్లర్స్ మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్‌లో ఈ పెప్టిక్ అల్సర్ అనేది ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ అయి ఉంటది. ఎప్పుడైతే కొంతమంది పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి పెప్టిక్ అల్సర్ గాని వచ్చి ఉంటే మెయిన్‌గా అలాంటి పెప్టిక్ అల్సర్ ట్రీట్‌మెంట్‌లో ప్రోస్టాగ్లాండిన్స్ అనేది మెయిన్‌గా ఎఫెక్ట్ చూపిస్తదనమాట. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ సింథటిక్‌గా మనం తీసుకోవడం వల్ల డయేరియా అంటే మోషన్స్, నెక్స్ట్ అబ్డామినల్ క్రాంప్స్ అంటే కొంచెం పొట్ట దగ్గర మెలిపెట్టినట్టు అలా ఉంటదనమాట. మెయిన్‌గా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ప్రెగ్నెన్సీలో యూజ్ చేయగూడదు. ఈ యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే యూటరైన్ కాంట్రాక్షన్స్ అంటే బేబీని మోస్తున్న యూటరస్ కాంట్రాక్షన్స్ జరిగి బేబీకి ఇబ్బందవుతది గాబట్టి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఈ ప్రోస్టాగ్లాండిన్ అనాలాగ్స్ పెప్టిక్ అల్సర్స్ ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. ఇది ప్రోస్టాగ్లాండిన్స్. నెక్స్ట్ వస్తే ట్రీట్మెంట్ ఆఫ్ హెలికోబాక్టర్ పైలోరి. మనం చెప్పుకున్న ఇయన్నీ మన ఇంటర్నల్ జరిగేటివన్నీ మనం సరిపెట్టుకున్నాం. కానీ బయట నుంచి మన స్టమక్‌లో ఆల్రెడీ ఒక బాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరి ఉంటే, మన పెప్టిక్ అల్సర్‌ని అంటే దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మన పైన H2 బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అన్నీ ఇచ్చి మన పెప్టిక్ అల్సర్‌ని తగ్గించుకున్నా, ఈ హెలికోబాక్టర్ పైలోరి గాని మన స్టమక్‌లో గాని ఉంటే మళ్ళీ పెప్టిక్ అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మనము అసలుకి మెయిన్ కాజ్ ఆఫ్ పెప్టిక్ అల్సర్ తెలుసుకొని, ఒకవేళ దానికి హెలికోబాక్టర్ పైలోరియే రీజన్ అని తెలిసినప్పుడు, దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో చూద్దాం. మేజర్ కాజ్ చూసారా ఇక్కడ మేజర్ కాజ్ ఏందంటే పెప్టిక్ అల్సర్స్‌కి హెలికోబాక్టర్ పైలోరి అన్నమాట. దీని ట్రీట్మెంట్ ఏంటంటే యాసిడ్ సప్రెషన్ ప్లస్ యాంటీబయాటిక్స్‌ని 2 కంబైన్ చేసి ఇచ్చామంటే హెలికోబాక్టర్ పైలోరిని మనం ట్రీట్ చేసినట్టే. దీనికి కామన్ రెజిమెనే ట్రిపుల్ థెరపీ. మనము ఇందాక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్‌లో యూజెస్‌లో చెప్పుకున్నాము. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ట్రీట్మెంట్ ఆఫ్ హెలికోబాక్టర్ పైలోరిలో కూడా యూజ్ అవుతాయని చెప్పి ఇదిగోండి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ ఒమెప్రజోల్ అంటే యాసిడ్ సప్రెషన్ ఒకటి యూజ్ చేసాం. క్లారి క్లారిథ్రోమైసిన్ అంటే ఇదొక యాంటీబయాటిక్. అమోక్సిలిన్ ఆర్ మెట్రోనిడాజోల్. ఇది రెజిమెన్ అన్నమాట. ట్రిపుల్ థెరపీ అంటే 1-2 వీక్స్ ఈ థెరపీని కంటిన్యూయస్‌గా యూజ్ చేయడం వల్ల మనము హెలికోబాక్టర్‌ని ప్రివెంట్ చేయొచ్చన్నమాట. రీఅక్కర్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇది టోటల్ క్లాసిఫికేషన్ మన పెప్టిక్ అల్సర్స్‌కి ఇచ్చే ట్రీట్మెంట్. 7 స్టెప్స్. నెక్స్ట్ మనం యాస్ ఏ నర్సింగ్ డాక్టర్ టాబ్లెట్స్ రాసేశారు. పేషెంట్స్‌కి ఇచ్చేసామని కాకుండా, మనం ఏం చెప్పాలి? ఈ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు ఆల్‌మోస్ట్ నర్సింగ్ వాళ్ళే ఎడ్యుకేషన్ ఇస్తా ఉంటారు. చెప్పాలి వాళ్ళకి. మనం ఎంప్టీ స్టమక్‌తో కొన్ని డ్రగ్స్ అంటే మెయిన్ పెయిన్ కిల్లర్స్ ఏవి తీసుకున్నా మనకి స్టమక్‌లో గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి చెప్పాలి. గ్యాస్ట్రైటిక్ ఇరిటెంట్ డ్రగ్స్ ఏవైనా సరే ఎంప్టీ స్టమక్ అంటే ఖాళీ కడుపుతో తీసుకోవద్దు అని చెప్పాలి. అండ్ డోంట్ కంబైన్ మల్టిపుల్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్. అలానే మ కొంతమందికి కొన్ని ఫుడ్స్ తినడం వల్ల ఇరిటేషన్‌గా ఉంటాయి. అలాంటివి తీసుకోవద్దు అని చెప్పాలి. అంటే వాళ్ళకి చెప్పాలి. మీకు తెలియకుండా ముందుగా ఏవంటే అవి డాక్టర్ రికమెండేషన్ లేకుండా ప్రోటాన్ ఇన్హిబిటర్స్ తీసుకోవడం, అన్నెసెసరీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఏవైనా తీసుకోవద్దు. ఆహ్, ఇందాక చెప్పాను కొన్ని డ్రగ్స్ యూజ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందవుతదని. అవి తీసుకోవద్దు. ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవద్దని చెప్పాలి. పెప్టిక్ అల్సర్ ఉన్న పేషెంట్స్‌కి స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు, కాఫీ తీసుకోకూడదు, ఆల్కహాల్, స్మోకింగ్ చేయొద్దు అని మనం చెప్పాలనమాట. నెక్స్ట్ ఇందాక జీఈఆర్‌డీలో H2 రిసెప్టర్ బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూజ్ చేస్తాం అన్నాం గదా! ఈ జీఈఆర్‌డీ అనేదేంటంటే గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనమాట.
ఈ డిసీజ్ ఏంటంటే స్టమక్‌లో రిలీజ్ అయిన యాసిడ్ మన ఫుడ్ పైప్ అంటే ఈసోఫాగస్‌లోకొచ్చేస్తదనమాట. ఈసోఫాగస్‌లో వచ్చేసి హార్ట్ బర్న్ ఈ గుండె దగ్గర మంటగా ఉందని చెప్తా ఉంటారు చాలామంది. అదెందుకొస్తుందంటే ఇందుకే అనమాట. గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనమాట. ఊరికనే వాళ్ళకి స్టమక్‌లో రిలీజ్ అయిన యాసిడ్ అంతా ఈసోఫాగస్‌లోకొచ్చేస్తా ఉంటది. ఇది వస్తా వస్తా ఇది క్రానిక్ కండిషన్స్‌కొచ్చే ఛాన్స్ ఉందనమాట. ఈ మైల్డ్ దాన్ని మనం ఎలా మైల్డ్ జీఆర్‌డీ అయితే యాంటాసిడ్స్. మనం ఫస్ట్ చెప్పుకున్న యాంటాసిడ్స్, H2 బ్లాకర్స్, ప్రోకైనెటిక్స్ గురించి నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అప్పుడు తెలుస్తది. ప్రోకైనెటిక్స్ అంటే ఏంటో. ఇవి యూజ్ చేసి మైల్డ్ జీఈఆర్‌డీని మనం ట్రీట్ చేయొచ్చు. అదే మోడరేట్, సివియర్ అయితే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ చాయిస్‌గా తీసుకొని 4-8 వీక్స్ యూజ్ చేయాలనమాట. వీటిలతో పాటు ఎప్పుడైనా లైఫ్ స్టైల్ అడ్వైజెస్ అంటే హెవీ మీల్స్ తీసుకోవద్దు. అంటే లేట్‌గా తినడము, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ మానేయాలని చెప్పాలనమాట. ఇదండి మన క్లాస్ ఈరోజు. క్లాసిఫికేషన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చెప్తాము. ఇంతటితో ఈ క్లాస్ అయితే అయింది. థాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.